ఏమండి, దేవుని సన్నిధి మనతో ఉంది అనడానికి, ఆయన సన్నిధి నాతో నిలిచి ఉంది, ఆయన ప్రసన్నత నన్ను ఆవరించి ఉంది, నేను ఆయన సన్నిధిలోనే ఉండగలుగుతున్నాను, మోషేకు చెప్పినట్లుగా ఆయన సన్నిధి నాతో కూడా వస్తుంది అనడానికి నిదర్శనం ఏదైనా ఉంది అంటే ఒకటే, నువ్వు వేకుజాములో లెగవగలుగుతావు, నువ్వు మోకరించగలుగుతావు, నువ్వు ప్రార్థించగలుగుతావు, నువ్వు బైబిల్ని చదవగలుగుతావు, ఎప్పుడు ఆయన ధ్యానాన్ని చేయగలుగుతావు, ఇదిగో ఆయన గురించిన తలంపులు కలిగి ఉంటావు, ఎక్కడ అడుగుపెట్టినా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలన్న తపన పడుతూ ఉంటావు, మనసులో ఇదిగో నీ హృదయం వాక్యం వింటున్నప్పుడు మండుతూ ఉంటుంది, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ తలంపల్లా ఆయనై ఉంటాడు. కానీ ఈ లోకంలో ఏం సంపాదించాలి, ఈ లోకంలో స్థిరపడాలి అన్న ఆలోచన ఉండదు. ఈ లోక యాత్ర ముగించుకునే లోపు ఇదిగో నేను నా దేవుని సన్నిధిలో నేను ఒక పరిపూర్ణుడనై నేను యుగాయుగాలు నా ప్రభు సన్నిధికి ఎలా చేరాలన్న ఆలోచన నీతో ఉంటుంది. ఒకవేళ ప్రార్థించలేకపోతున్నావా, నీ ఆలోచనలు ప్రార్థన వైపు వెళ్ళట్లేదా, ప్రార్థించడానికి నీ స్వరము తెరవబడట్లేదా, దైవ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి నీకు ప్రేరేపణ రావట్లేదా అంటే నీవు సన్నిధిలో లేవు, నీవు సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయావు అని అర్థం.